హలో పీపుల్, వెల్కమ్ టు ప్రతిభా ఆఫీషియల్. సో మా ఆయన నేను వెజ్ రోల్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. సో లాస్ట్ టైం అయితే మా అత్తమ్మ వాళ్ళతో చేసినా కదా, ఈసారి మా ఆయన అన్నాడు ఈసారి నేను ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్తున్నాడు అనమాట, అంత కాన్ఫిడెన్స్ తోని. సో సరే అని వెజ్ రోల్ అయితే తీసుకురమ్మన్నా. సో తీసుకొచ్చిండు, ఇక ఛాలెంజ్ అయితే చేస్తాము. సో గెలిస్తే ఏం చేస్తావు చెప్పు? షాపింగ్ అడిగిన షాపింగ్. సో ఫ్రెండ్స్, గెలిస్తే ఎక్కడైనా షాపింగ్ కన్నా ఎక్కడైనా వ్లాగ్ లాగా ఎక్కడైనా తీసుకెళ్తా అంటుండు. ఓడిపోతే అవన్నీ క్యాన్సల్ అంట, ఈ నెలలో ఏముండదు అనమాట. సో చూద్దాం, ఆయన గెలుస్తాడా నేను గెలుస్తానా, ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ అయితే చేసేయండి. రెడీగా ఫాస్ట్ గా అంతే అవుతుంది, ఒక నిమిషం ముందు స్టార్ట్ చేసుకుంటాం. గెలవాలంటే ఫాస్ట్ గా తినాలి, నాలాగా నాన్ వెజ్ ఛాలెంజ్ చెప్తుంది, సంగతి చెప్తుంది. వెజ్ కదా అట్లా వదిలేస్తున్నాలే. ఏమన్నా అంటే నాన్ వెజ్ ఛాలెంజ్ అంటాడు. సో నేనైతే నాన్ వెజ్ తినా కదా ఫ్రెండ్స్. రెడీ? ఓకేనా, స్టార్ట్ అయితే చేస్తున్నాం. టేస్ట్ యావరేజ్ ఉంది. నాన్ వెజ్ తినేటోళ్ళకి వెజ్ నచ్చది, నాకైతే బాగానే ఉంది. పెద్ద పెద్ద బుక్కలు పెడుతున్నది, నోరు గప్పలాగా తెరిచి. నువ్వు కూడా డైనోసార్ లాగా తెరవద్దన్నా. కొంచెం ఆగొచ్చు కదా. అది గెలవడం ఇంపార్టెంట్. నాకు తెలిసిన మటుకు ఇది నమ్మలేదు, మింగేస్తుండో చట్టమే. నాకు తెలిసిన డౌట్ ఒక్కోసారి అనిపిస్తుంది, అవి నమ్మకుండా మింగుతుందేమో. డైరెక్ట్ మింగడానికి వచ్చేవి కాదు ఇవి, కంపల్సరీ నమ్ముతా. లేకపోతే గెలవాలని నేను గట్టిగా అనుకుంటాను అనమాట. నోరు తప్పేటట్లు లేదు కదా, షాపింగ్ తప్పేటట్లు లేదు నాకు, పగబట్టింది. ఇంకెందుకు దెబ్బ తినడు. సో ఫ్రెండ్స్, ఫుడ్ తినకుండా ఉంటా కానీ ఒక నెలలో ఒక రోజన్నా బయటకు పోకుండా నేను ఉండలేను. మళ్ళీ ఇంట్లో కట్టేసినట్టు అవుతుంది అని చెప్పేసి కష్టపడి గొంతు నిరికినా కూడా తినేసిన, మొత్తానికి ఫినిష్ అయితే చేసిన. సో మొత్తానికి నేనే గెలిచిన, మా ఆయన మళ్ళా ఓడిపోయాడు నా చేతిలో. సో కంపల్సరీ బయటికి తీసుకుపోతాడు, వ్లాగ్ అన్నా లేకపోతే షాపింగ్ అన్నా ఏదో ఒకటి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట బెల్ ఉంటది, అదైతే ఆల్ లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్ మరి.